ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరాకాండము 2వ సర్గము. లంకానగర వర్ణనము. అందు ప్రవేశించు విషయమున హనుమంతుని ఆలోచన. లఘురూపమున అతడు నగరమున ప్రవేశించుట. చంద్రోదయము. ససాగరమనాదృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు ఇతరులకు ఎవ్వరికిని దాట సఖ్యము కాని సాగరమును అవలీలగా లంఘించి స్వస్థచిత్తుడై తిన్నగా త్రికూట పర్వతము శిఖరము పైనున్న లంకానగరము మీదకి తన దృష్టిని సారించెను. తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్టస్థితస్తత్ర బభో పుష్పమయో యథా. పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు అచట నిలిచియుండగా వృక్షములు ఆయనపై పుష్పములను వర్షించెను. అప్పుడతడు పుష్పమయ విగ్రహుడై భాసించెను. యోజనానాం శతం శ్రీమాన్ తీత్వాప్యుత్తమ విక్రమః అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లానిమధిగచ్చతి. మిక్కిలి పరాక్రమము కలవాడును ప్రజ్ఞాశాలియునైన హనుమంతుడు 100 యోజనముల సముద్రమును లంఘించియు అలసటను ఏమాత్రము పొందలేదు. పైగా ఒక్క నిట్టూర్పును కూడా విడువలేదు. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. 100 కొలది యోజనములు దూరమైనను నేను సులభముగా దాటగలను. కేవలం ఒక్క 100 యోజనములకు పరిమితమైన ఈ సాగరము నాకొక లెక్కయా అని అతడనుకొనెను. సతు వీర్యవతాం శ్రేష్టః ప్లవతామపి చోత్తమః జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం. ఆ మారుతి పరాక్రమవంతులలో శ్రేష్ఠుడగుటయేగాక ఎగురగలవారిలో కూడా సర్వోత్తముడు. అట్టి వేగము గలవాడైన అతడు మహాసముద్రమును దాటి లంకకు చేరెను. సాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామనగవంతి చ. అచటి వనములు నల్లని పచ్చిక బయళ్ళు కలిగి సువాసనలు వెదజల్లుచుండెను. వాటి మధ్య అక్కడక్కడా గండశిలలు ప్రశస్తమైన వృక్షములను కలవు. అట్టి వనములయందు అతడు సంచరించెను. శైలాంశ్చ తరు సంచన్నాన్ వనరాజీశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షభః. వానరోత్తముడును మహా తేజస్వియునైన హనుమంతుడు చెట్లతో నిండిన పర్వతముల మీదను పుష్పించిన వనముల మధ్యను తిరుగాడెను. సతస్మిన్నచలే తిష్టన్ వనాన్యుపవనాని చ సనగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజః. పవనసుతుడు ఆ త్రికూట పర్వతముపై మసులుచు అచటి వనములను ఉపవనములను ఆ పర్వత శిఖరముపైనున్న లంకానగరమును తిలకించెను. సరళాన్ కన్నికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి ప్రియం గూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తచధాంస్తథా అసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ పుష్పభారనిబద్ధాంశ్చ తథా ముకుళితానపి పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాధూతమస్తకాన్. ఆ కపివరుడు అచటి దేవదారు వృక్షములను, కొండగోగు చెట్లను, బాగుగా పుష్పించిన ఖర్జూరపు చెట్లను, అరటి నిమ్మ వృక్షములను, కొండమల్లె మొగలి పొదలను, సువాసనలను వెదజల్లు పిప్పలి చెట్లను, కడిమి ఏడాకుల అరటి వేగిన కాంచన వృక్షములను, పుష్పించిన గన్నేరు చెట్లను, పూలభారముతో వంగినవియు మొగ్గగ తొడిగినవియు వివిధములగు పక్షులతో నిండినవియు గాలి తాకిడికి తలలూపుచున్నట్టియు అగును ఇతర వృక్షములను గాంచెను.
హంసకారండవాకీర్ణ వాపీః పద్మోత్పలాయుతాః అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధైర్వృక్షైః సర్వర్తుఫలపుష్పితైః ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. హంసలతోడను కారండవ పక్షులతోడను కూడినవియు పద్మములతోడను కలువలతోడను ఒప్పుచున్నవియు అగు దిగుడుబావులను రమ్యములైన వివిధములకు విహార ప్రదేశములను అన్ని ఋతువులయందును పుష్పించు ఫలించు వృక్షములతో నుండు వ్యాప్తములయ్యున్న పలు విధములగు జలాశయములను మిక్కిలి మనోహరములైన ఉద్యానవనములను ఆ కపివరుడు దర్శించెను. సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణపాలితాం పరికాభిః సపద్మాభిః సోత్పలాభిరలంకృతాం. సర్వశుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు రావణునిచే పరిపాలింపబడుచున్న లంకను సమీపించెను. కనువిందు గావించు పద్మముల చేతను కలువల చేతను కూడిన అగట్టలతో ఆ లంక విలసిల్లుచుండెను. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. సీతాపహరణ కారణముగా శ్రీరామునకు భయపడుచున్న రావణునిచే అది ప్రత్యేకముగా రక్షింపబడుచుండెను. ఉగ్రములైన ధనస్సులను చేబూనిన రాక్షసులు దానిని రక్షణకై చుట్టూను సంచరించుచుండిరి. కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చ గ్రహసంకాసైః శారదాంబుదసన్నిభైః. బంగారు ప్రాకారములతో ఆవృతమై శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములై గృహసదృశములైన ఆకాశమునంటుచున్న గృహములతో ఆ మహానగరము రమ్యముగా విలసిల్లుచుండెను. పాండురాభిః ప్రతోళీభిః ఉచ్ఛాభిరభిసంవృతాం అట్టాలకశతాకీర్ణాం పతాకాధ్వజశోభితాం తోరణైః కాంచనైర్దివ్యైః లతాపంక్తివిచిత్రితైః దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం యథా. ఆ లంకా నగరము స్వచ్ఛములైన విశాలములైన ప్రధాన వీధులతో అలరారుచుండెను. అసంఖ్యాకములైన మహోన్నత హర్మ్యములతో పతాక ధ్వజములతో సోవుల్లిచుండెను. దివ్యములైన బంగారు తోరణములతోడను చిత్ర విచిత్రములైన లతా పంక్తులతోడను ఒప్పుచున్న ఆ లంకా నగరము స్వర్గమునందలి అమరావతి వలె బాసిల్లుచుండెను. అట్టి లంకానగరమును ఆ కపిశ్రేష్ఠుడు గాంచెను. గురుమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భవనైః శుభైః దదర్శ స కపిశ్రేష్ఠః పురమాకాశగం యథా. స్వచ్ఛముగా అందముగానున్న భవనములతో ఆ లంకానగరము గిరి శిఖరమున నెలకొనియుండెను. అందువలన హనుమంతుడు దానిని ఆకాశమున అలరారుచున్న నగరముగా చూచెను. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణా ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. విశ్వకర్మచే నిర్మింపబడి రాక్షసరాజైన రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ పురము ఆకాశమున తేలియాడుచున్నదా అనునట్లు ఒప్పుచుండెను. అట్టి ఆ లంకను మారుతి దర్శించెను. వప్రప్రాకార జగనాం విపులాంభునవాంబరాం శతఘ్నిశూలకేశాంతాం అట్టాలకవతంసకాం మనసేవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణా ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః. విశ్వకర్మ పూర్తిగా మనసు పెట్టి నిర్మించిన ఆ లంకాపురి కోట ప్రాకారమే జగనము. నడుముగా విపులములైన అగట్టలలోని జలములే నూతన వస్త్రములుగా, శతఘ్నులు శూలములే కేశపాశములుగా, కోట బుర్రుజులే కర్ణభూషణములుగా కలిగి ఒక సుందరి వలె బాసిల్లుచుండెను.
హనుమంతుడు అట్టి లంకాపురి యొక్క ఉత్తర ద్వారమునకు చేరి సీతాదేవిని దర్శించుట ఎట్లు అని ఆలోచింపసాగెను. కైలాస శిఖర ప్రఖ్యాం ఆలికంతీమివాంబరం డీయమానామివాకాశం ఉచ్ఛ్రితైర్భవనోత్తమై. ఈ నగరము కైలాస శిఖర సదృశమై అంబరమును ఒరసికొనుచు ఎత్తైన మహాభవనములతో ఆకాశమున ఎగురుచున్నదా అనునట్లు శోభిల్లుచున్నది. సంపూర్ణాం రాక్షసైర్ఘోరైః నాగైర్భోగవతీమివ అచింత్యాం సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురా. నాగజాతులచే వ్యాప్తమైన పాతాళ నగరము వలె భయంకరులైన రాక్షసులచే ఇది నిండియున్నది. మిక్కిలి స్పష్టముగా చక్కగా నిర్మింపబడి ఊహ కందని శోభలతో విలసిల్లుచున్న ఈ నగరము పూర్వం కుబేరునిచే అధిష్ఠింపబడియుండెను. దంష్ట్రిభిర్బహుభిస్సూరైః శూలపట్టిసపాణిభిః రక్షితాం రాక్షసైర్ఘోరైః గుహామాసీవిషైరివ. మహాసర్పములచే గుహవలే ఈ లంకానగరము కోరలు గలవారును చేతులలో శూలములను పట్టిసములను ధరించిన వారును శూరులను భయంకరులను అయిన పెక్కుమంది రాక్షసుల చేత రక్షింపబడుచున్నది. తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరం చ నిరీక్ష్య సహ రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానరః ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్ధకాః నహి యుద్ధేన వైలంకా సఖ్యా జేతుం సురైరపి ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి స మహాబాహుః కిం కరిష్యతి రాఘవః. ఆ లంకానగరము యొక్క మహారక్షణ వ్యవస్థను దాని చుట్టూను గల సాగరమును చూచి ఆ కపివరుడు రావణుని ఒక భయంకర శత్రువుగా భావించి ఇట్లు ఆలోచింపసాగెను. వానరులు ఇచ్చటికి వచ్చినను ఏమీ ప్రయోజనముండదు. ఏలనన యుద్ధమున ఈ లంకను జయించుటకు దేవతలకును సఖ్యం కాదు. ఇతరులెవ్వరునూ తేరిబారు చూడరాని విధముగా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థతో రావణుడు లంకానగరమును పాలించుచున్నాడు. ఇది ఎంతటి వారికిని ప్రవేశింప సఖ్యం కానిది. శ్రీరాముడు ఒకే ఒక్క బాణంతో 7 తాళవృక్షములను భేదించెను. 7 కుల పర్వతములను కూలద్రోసెను. ఆయన బాణము భూలోకాది 7 లోకములను చొచ్చుకొని పోయి పాతాళలోకమును చీరి మరలి వచ్చి అది తూణీరమున్న ప్రవేశించెను. అయినను మహాబాహువైన శ్రీరాముడు సైతము ఇట్టి లంకను చేరి ఏం చేయగలడు? అవకాశో న సాంత్వస్య రాక్షసేష్వభిగమ్యతే న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. రాక్షసులను జయించు విషయమున వారి అసురీ ప్రకృతి కారణముగా సామోపాయమునకు అవకాశమే లేదు. వీరు అర్థ సంపదలు కలవారగుట వలన దానము ఇచ్చుట పనిచేయదు. బలదర్పితులగుట వలన వీరికడ భేదోపాయమునకు తావులేదు. వీరు బుద్ధి పరాక్రముల సాలురగుట వలన ఇక యుద్ధమున వీరిని జయించుట అసాధ్యముగా కనబడుచున్నది. అనగా చతురుపాయములను వీరి ఎడల నిరర్ధకములగును. చతుర్నామేవ హి గతిః వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. అంగదుడు, నీలుడు, నేను, దిశాలి అయిన సుగ్రీవుడు, బలిష్ఠులైన ఈ 4 వానరులకు మాత్రమే ఈ లంకలో ప్రవేశించుటకు సాధ్యమగును. యావజ్జానామి వైదేహీం యది జీవతి వానవా తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. సీత బతికియున్నదా లేదా అనునది ముందుగా తెలుసుకొనదగిన ముఖ్య విషయము. ఆ జానకీదేవిని చూచిన పిమ్మటనే ఈ విషయమును గూర్చి ఆలోచించుట యుక్తము. తతః స చింతయామాస ముహూర్తం కపికుంజరః గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయే రతః. శ్రీరాముని అభ్యుదయ కార్య సాధనయందే నిరతుడైన కపివరుడు ఆ గిరి శిఖరముపై నిలిచినవాడై ఒక్క క్షణకాలము ఇట్లు ఆలోచింపసాగిను.
అనేన రూపేణ మయా న సఖ్యా రక్షసాం పురీ ప్రవేష్టుం రాక్షసైర్గుప్తా క్రూరైర్బలసమన్వితైః. మిక్కిలి క్రూరులను బలిష్ఠులైన రాక్షసులచే రక్షింపబడుచున్న ఈ రావణ నగరమును నేనీ రూపముతో ప్రవేశించుట అసాధ్యము. ఉగ్రౌచసో మహావీర్యా బలవంతశ్చ రాక్షసాః వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గతా. ఈ రాక్షసులెల్లరూ తీక్ష్ణమైన తేజస్సు కలవారు, మహాపరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. సీతాన్వేషణకై వీరిని నేను వంచింపవలెను అనగా వీరి కన్నుగప్పి కార్యమును సాధించుట ఎట్లు? లక్ష్యాలక్ష్యేన రూపేణ రాత్రౌ లంకాపురీ మయా ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. లక్ష్య అనగా కనబడు రూపమును వెళ్ళినచో నన్ను రాక్షసులు కనుగొందురు. అలక్ష్య అనగా కనపడని రూపమున సీతాన్వేషణ చేయుట సాధ్యం కాదు. కావున ఈ మహాకార్యమును సాధించుటకై కనపడియూ కనపడని సూక్ష్మరూపమును నేను ధరింపవలెను. ఆ విధముగా ఈ లంకాపురిలో ప్రవేశించుటకు రాత్రియే నాకు తగిన సమయము. తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాధర్షాం సురాసురైః హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహుః. అట్టి ఆ లంకాపురిని చూచి అది సురాసురులకును దుర్భేద్యమైనదని భావించి హనుమంతుడు లంకలో అడుగిడుట ఎట్లు అని మరీ మరీ ఆలోచింపసాగెను. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా. దుర్బుద్ధియు రాక్షసరాజును అయిన రావణుని కనుగప్పి నేను జనకాత్మజ అయిన సీతామాతను ఏ విధముగా చూడగలను? నా వినశ్యేత్కదం కార్యం రామస్య విదితాత్మనః ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజాం. అంతటి మహానుభావుడైన శ్రీరాముని కార్యము భంగం కాకుండా నేను ఎట్లు ప్రవర్తింపవలెను? ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నుండు సీతమ్మ తల్లిని నేను ఒక్కడినే ఎట్లు దర్శింపగలను? భూతాచ్చార్ధా విపద్యంతే దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమ సూర్యోదయే యథా. స్థిరచిత్తము లేని పిరికిదూతను పొందుట వలన సిద్ధములైన అర్థములు కార్యములు కూడా దేశకాలములకు విరుద్ధముగా చేయబడినవై సూర్యోదయ సమయమున చీకట్ల వలె నశించును. అర్ధానర్ధాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః. ఈ కార్యమును ఇట్లు చేయవలెను, ఇట్లు చేయరాదు అని నిశ్చయింపబడిన తరువాత కూడా వివేకము లేని దూతల వలన ఆ కార్యము సఫలము కాదు. ఏలనన తమకు ఏమియూ తెలియకున్నను తామెంతో తెలిసిన వారమని భావించి గర్వపడు దూతలు కార్యములను చెడగొట్టుచుందురు కదా. న వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం ను న వృథా భవేత్. నా స్వామి కార్యము భంగం కాకుండుట ఎట్లు? సీతాదేవి జాడను తెలుసుకొన ఉపాయమేమి? వీరి ముందర నేను అవివేకిని కాకుండుట ఎట్లు? సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు? మయి దృష్టేతు రక్షోభి రామస్య విదితాత్మనః భవేద్వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చతః నహి సఖ్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసైః అపి రాక్షసరూపేణ కిము తాన్యేన కేనచిత్. నేను రాక్షసుల కంట పడినచో రావణ సంహారమును కోరుచున్న ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని కార్యము వ్యర్థమగును. రాక్షసులు పసిగట్టకుండా రాక్షస రూపమును ధరించినను లంకలో ఎచ్చట నుండుటకును సాధ్యం కాదు. ఇక వేరే రూప విషయమును గూర్చి చెప్పనేలా? వాయురప్యత్ర నాజ్ఞాతః చరేదితి మతిర్మమ నహ్యస్త్రా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 స్
విదితం కించిత్ రాక్షసానాం బలీయసాం. రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో గాలియును ప్రసరింపజాలదు అని నేను తలుంతును. ఇచ్చట బలవంతులైన రాక్షసులకు తెలియనిది ఏదియును ఉండదు కదా. ఇహాహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృతః వినాశముపయాస్యామి భర్తురర్ధశ్చ హీయతే. నేను ఇచ్చట నా నిజరూపముతోడనే దాగియున్నచో నాకు మరణము తప్పదు. మీదు మిక్కిలి ప్రభు కార్యము కూడా చెడిపోవును. తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః లంకామభిపతిష్యామి రాఘవస్యార్థసిద్ధయే. అందువలన రామకార్యార్థసిద్ధికై నేను నా నిజరూపమును కుదించుకొని రాత్రివేళ లంకలో ప్రవేశించెదను. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. సులభముగా చొరరాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమును పూర్తిగా గాలించుచు జానకీదేవిని దర్శింపగలను. ఇది నిశ్చిత్య హనుమాన్ సూర్యస్యాస్తమయం కపిః ఆచకాంక్షే తదా వీరో వైదేహ్యా దర్శనోత్సుకః. ఈ విధముగా నిశ్చయించుకొని వానరవీరుడైన హనుమంతుడు వైదేహి దర్శనమును కొరకు ఆరాటపడుచున్నవాడై సూర్యాస్తమయమునకై నిరీక్షింపసాగెను. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః వృషదంసకమాత్రస్సన్ బభూవాద్భుత దర్శనః. సూర్యుడస్తమింపగానే మారుతి రాత్రియందు మార్జాల ప్రమాణమున తన రూపమును కుదించుకొనెను. అప్పుడు అతని దేహము ఆశ్చర్యమును గొలుపునదిగా నుండెను. ప్రదోషకాలే హనుమాన్ తూర్ణముత్ప్లుత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపధాం. పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ ప్రదోషకాలమున వేగముగా ఎగిరి బాగుగా విభజింపబడిన మార్గముల గల రమ్యమైన లంకానగరమున ప్రవేశించెను. ప్రాసాదమాలా వితతాం స్తంభైః కాంచనరాజతైః సాతకుంభమయైర్జాలైః గంధర్వనగరోపమాం. ఆ లంకానగరము ప్రాసాదముల వరుసలతో విస్తరించియుండెను. బంగారు వెండి స్తంభములతోడను స్వర్ణ నిర్మితములైన కిటికీలతోడను గంధర్వ నగరము వలె అద్భుతావహమై యుండెను. సప్తభౌమాష్టభౌమైశ్చ సదదర్శ మహాపురీం తలైస్ఫటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః. ఆ నగరమునందలి భవనములు సువర్ణభూషితములై 7 అంతస్తులతోనూ 8 అంతస్తులతోనూ అలరారుచుండెను. వాటి భూభాగములు స్ఫటికమునులతో పొదగబడి ఉండెను. అట్టి మహానగరమును హనుమంతుడు గాంచెను. వైడూర్యమణి చిత్రైశ్చ ముక్తాజాల విభూషితైః తలైః సుశుభిరేతాని భవనాన్యత్ర రక్షసాం. ఆ లంకాపురి యందలి రాక్షసుల భవనముల భూభాగములు వైడూర్యమణులచే చిత్రింపబడినవై ముత్యములు సముదాయముచే అలంకరింపబడినవై ప్రకాశించుచుండెను. కాంచనాని చ చిత్రాణి తోరణాని చ రక్షసాం లంకాముద్యోతయామాసుః సర్వతః సమలంకృతాం. రాక్షసులు నివసించు లంకయందలి గోపురములు బంగారముతో నిర్మింపబడినవై చిత్ర విచిత్రములుగా నుండెను. అవి చక్కగా అలంకరింపబడిన లంకాపట్టణమును అంతటను ప్రకాశింపచేయుచుండెను. అచింత్యామద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపిః ఆసీద్విషణ్ణో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః. ఊహకందని అద్భుతాకారములు గల ఆ లంకను చూచి హనుమంతుడు విషాదమునకు లోనయ్యెను. కాని వైదేహి దర్శన కుతూహలుడై అతడు మిక్కిలి సంతోషపడెను. సపాండురోద్విద్ధ విమానమాలినీం
महार्हजाम्बूनदजालतोरणां यशस्विनीं रावणबाहुपालितां శపాచరైః భీమబలైః సమావృతాం. రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ లంకానగరము స్వచ్ఛములైన రాజప్రాసాద పంక్తులతో అలరారుచుండెను. అమూల్యములైన బంగారు కిటికీలతోడను తోరణములతోడను విలసిల్లుచుండెను. మిక్కిలి బలశాలురైన రాక్షసులతో కూడియుండెను. అట్టి ప్రసిద్ధమైన లంకాపురిని మారుతి గాంచెను. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్య లోకం ఉత్తిష్టతే నైక సహస్రరశ్మిః. అట్టి సమయమున వేల కొలది కిరణములు గల చంద్రుడును నక్షత్రగణములు మధ్య విరాజిల్లుచు వెన్నెల ఎనడి చాందినీతో లోకమును కప్పివేయుచు హనుమంతునకు సహాయము చేయుచున్న వాని వలె ఉదయించెను. శంఖప్రభం క్షీరమృణాలవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహరిప్రవీరః పోప్లూయమానం సరసీవహంసం. ఉదయించి పైకి వచ్చుచున్న చంద్రుడు తెల్లని శంఖప్రభలతో పాలవలే తెల్లని తామరతూడల శోభలతో ప్రకాశించుచుండెను. ఇంకను ఆ కళానిధి సరస్సున ఈదుచున్న హంసవలే మనోహరముగా నుండెను. అట్టి చంద్రుని ఆ వానర వీరుడు గాంచెను. ఇత్యాశే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ద్వితీయः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు 2వ సర్గము.